హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆద్యశ్రీ వ్లాగ్స్. ఇంకా ఈరోజు వీడియోలో అయితే మా చిన్న పాప అక్షరాభ్యాసం వీడియో అయితే ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. అంటే ఈ వీడియో తీసి ఒక 3 days అయితే అవుతుంది, కానీ ఎడిటింగ్ చేయడం కొంచెం లేట్ అయింది. ఇంకా నేనైతే హైదరాబాద్కి వచ్చేసాను. ఇంకా ఈరోజు ఎడిటింగ్ చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను. మా పెద్ద పాప కెమెరా ఆన్ చేయడం ఆలస్యం, డ్యాన్స్ అయితే వేస్తుంది. ఇంకా చిన్నది వచ్చిన దగ్గర నుంచి అయితే ఎప్పుడు చూడు మట్టిలోనే ఆడుతుంది. మేమైతే ఊరికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా ఈ ఊరు వచ్చి ఎక్కడ అంటే నకరికల్ ఉంటుంది కదా, నకరికల్కి ముందు కడపర్తి అనే ఊరు ఉంటుంది. కడపర్తి ఊరు తర్వాత అడ్లూరు అనమాట. ఇంకా మేమైతే గుడికి అయితే వచ్చేసినాం. వచ్చి రాగానే అయ్యగారు అయితే అది పూజకి సంబంధించిన కొన్ని సామాన్లు అయితే రాసిచ్చినాడు. మేమైతే వచ్చి తీసుకొచ్చినాం అనమాట. రోడ్డు మీదకి వచ్చి మేము రాగానే అయితే ఇక్కడైతే షాప్స్ అయితే ఓపెన్ లేవు. మేము వచ్చిందే పొద్దున్నే 6:30, 7కి అట్లా వచ్చినాము. ఇంకా ఆ టైంలో షాప్స్ అయితే ఓపెన్ లేవు. ఇంకా వెయిట్ చేసి అయితే కొన్ని పూజ సామాన్లు అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ గుళ్ళో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మంచిగా మేము వచ్చి రాగానే అయితే ఇక్కడ హనుమంతుడికి అయితే పులిహార అయితే పెట్టేస్తాం అనమాట. హనుమంతుడు అయితే పులిహార తింటున్నాడు. ఇంక ఇక్కడ అయ్యగారు అయితే పూజకైతే అన్నీ సిద్ధం చేసేసినాడు అనమాట. ఇంకా తర్వాత మా చిన్న పాపకి బొట్టు పెట్టి, ఇంకా ఇద్దరు వాళ్ళ పెద్దమ్మ పెద్ద డాడీ అయితే బొట్టు పెట్టి, ఇంకా తర్వాత కంకణం అయితే కడుతున్నారనమాట. ఇంకా వాళ్ళ డాడీ కూడా బొట్టు పెట్టేసి కంకణం అయితే కట్టినాడు. ఇంకా మా చిన్న పాప అయితే పూజ అయితే చాలా ప్రశాంతంగా అంటే ఓపికతో చేయించుకుంటుంది. ఇంకా కొంతమంది పిల్లలు అయితే బాగా ఏడుస్తారంట, స్లేట్స్ అక్కడిక్కడ పడేస్తారంట, బాగా ఏడుస్తారంట, బయటికి వెళ్ళిపోతా అనేది ఏడుస్తారంట, అస్సలు కూర్చోరంట. ఇంకా మా చిన్న పాప అయితే చాలా ఓపికతో పూజ చేయించుకుంటే అయ్యగారే ఆశ్చర్యపోతున్నాడు. ఇట్లా అయితే 100 మంది పిల్లలకైనా ఒక్కసారి చేయొచ్చు అని అయితే అంటున్నాడు. ఇంకా మా అక్క అయితే ఫ్రాక్ అయితే తీసుకొచ్చింది కొత్తది, తనే కుట్టింది మా అక్క. ఇంకా తర్వాత వాళ్ళ పెద్ద మమ్మీ పెద్ద డాడీ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇంకా తర్వాత వాళ్ళ డాడీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. వాళ్ళ డాడీ అయితే సంతోషమే కాదు, నా బిడ్డ మంచిగా కాళ్ళు మొక్కుతుంది పద్ధతిగానైతే చాలా సంతోషపడుతున్నారు వాళ్ళ డాడీ. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడైతే మేనమామతో చేపించాలి కదా పూజ. ఇంకా మేనమామ లేరని చెప్పేసి ఇంకా అక్క బావతోనైతే చేపిస్తున్నాము. ఫస్ట్ అయితే అమ్మమ్మ వాళ్ళు కూర్చోబెట్టి అయితే చేయించారు, తర్వాత అక్క బావ వాళ్ళు కూర్చోబెట్టి చేయించారనమాట. ఇంకా నేను గుడి లోపలికి వెళ్ళకూడదని అయితే వెళ్ళలేదు. తల్లిదండ్రుల మీదుగా కూడా చేయించవచ్చు, కాకపోతే ఇంకా నేను వెళ్ళకూడదని అయితే వెళ్ళలేదు. ఇంకా అక్క బావతోనైతే చేయించినాం అనమాట పూజ. ఇంకా మా పాప అయితే చాలా ఓపికతోనైతే చేయించుకుంటుంది. చాలా అంటే చాలా సార్లు మొక్కిందంట అమ్మవారికి. అమ్మవారికి మొక్కినప్పుడల్లా అయ్యగారు ఇంకా చాలా సంతోషపడుతున్నాడంట అయ్యగారు, ఎంత బాగా చేయించుకుంటుంది మీ చిన్న పాప అని అయితే. ఇంక ఇక్కడైతే ఆశీర్వాదం అయితే ఇస్తున్నారనమాట. అన్న బొట్టు పెట్టి అయితే కట్నం అయితే ఇస్తున్నాడు చెల్లెలకి, అక్షింతలు వేసి. ఇంకా ఇక్కడ అయ్యగారు అయితే గోల్డ్ రింగ్లో అయితే బలపం పెట్టి అయితే పలక పైన అయితే రాయిస్తున్నాడు అనమాట. ఫస్ట్ అయితే అక్క బావ రాసిండు, తర్వాత వాళ్ళ డాడీతోనైతే రాయించారనమాట. ఇంక ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.